జూలై 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేసే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులతో సమీక్షించనున్నారు. ఇప్పటికే దాదాపు 83% పనులు పూర్తయ్యాయి. మరో ఏడాదిలో పనులను పూర్తి చేసే దిశకు అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే అంశంపై పోలవరం ప్రాజెక్టు నుంచి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. భారతదేశంలోనే అతిపెద్ద బహుళార్థక సాధక ప్రాజెక్ట్ పోలవరం దాదాపు దశాబ్దాల కల మరో ఏడాదిలో నెరవేరబోతుంది. పూర్తిగా కూడా పోలవరం ప్రాజెక్ట్ ఇప్పటికే దాదాపు 85% పనులు పూర్తయ్యాయి. మరో ఏడాదిలో ప్రధాన డ్యామ్ అయినటువంటి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని చూస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అయితే దీనికి సంబంధించి ఒకసారి మన విజువల్స్ చూడవచ్చు. ఇప్పటికే ఎగువ రాష్ట్రాలకు వస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుకి వరద నీరు ప్రాజెక్ట్ని చేరుకుంది. దాదాపు దిగువకు 75,000 క్యూసెక్ల వరద నీటిని ప్రతిరోజు కూడా ఇక్కడ విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం స్పిల్వే వద్ద 27 మీటర్ల వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. అదేవిధంగా స్పిల్వే దిగువన 17 మీటర్ల వరద నీరు కొనసాగుతుంది. అదేవిధంగా అప్పర్ కాపర్ డ్యామ్, లోయర్ కాపర్ డ్యామ్ వద్ద దాదాపు 27 మీటర్ల వరద నీటి కొనసాగుతుంది. అది మొత్తంగా చూడొచ్చు. పోలవరం ప్రాజెక్టు 48 హైడ్రాలిక్ గేట్ల ద్వారా దిగువకు విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. 75,000 క్యూసెక్ల వరద నీరు అయితే ఇటు దిగువకు వెళ్తుంది. ఒకవైపు పట్టుసీమ ఎత్తిపోతల ద్వారా దాదాపు గత 3 రోజుల వ్యవధిలో 1.8 టీఎంసీల నీరు ఇటు కృష్ణానదికి తరలించడం కూడా జరుగుతుంది. మొత్తంగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఈ ఏడాది అంటే మరొక ఏడాది జూన్ 2027 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాననే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇటు కూటమి ప్రభుత్వం వేగంగా పనులు చేస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో 2027 వరదల దాటికి పూర్తిగా ధ్వంసమైన డయాఫ్రమ్ వాల్ ప్రస్తుతం గత ఏడాదిలో అంటే దాదాపు 990 కోట్ల వ్యయంతో 449 రోజుల వ్యవధిలో పూర్తిగా కూడా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయింది. దానికి సమాంతరంగా ఏదైతే భూ ఉపరితలానికి సమాంతరంగా కూడా నిర్మించాల్సిన ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ప్రధాన పనులు కూడా ఇప్పటికే పూర్తయిన పరిస్థితి అయితే ఉంది. మరో ఏడాది అంటే దాదాపు 365 రోజులు పూర్తిగా కూడా ఈ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణం పూర్తి చేసి ఒకవైపు జల విద్యుత్ కేంద్రానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా కుడి ఎడమ కాలువలు పూర్తిగా కూడా నీటిని విడుదల చేసే విధంగా కూడా పనులు వేగవంతం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు ఇప్పటికే పోలవరం పట్టుసీమ ఎత్తిపోతల ద్వారా దాదాపు ఈ నిర్మాణం పూర్తయిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా 400 టీఎంసీల నీటిని గోదావరి నీటిని అయితే వృధా జలాలను అయితే వినియోగించుకోవడం జరిగింది. మరోవైపు ఇటు ఎడమ కాలువ ఏదైతే ఉందో దాని నుంచి పూర్తిగా కూడా విశాఖ తాగునీటి అవసరాలు కావచ్చు, అదేవిధంగా పారిశ్రామిక అవసరాలు కూడా వినియోగించుకునే దిశగా ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి మరో ఏడాదిలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ దశను పూర్తి చేసుకుని జాతికి అంకితం చేసే దిశగా కూటమి ప్రభుత్వం వెళ్తుంది. మరోవైపు ప్రాజెక్ట్ పూర్తయిన అనంతరం కూడా ఏదైతే ప్రాజెక్ట్ పోలవరం ప్రాంతానికి సంబంధించి జాతీయ రహదారులు అనుసంధానం చేయడం, అదేవిధంగా 2027 జూలై నాటికి ప్రాజెక్ట్ పూర్తి చేసిన అనంతరం కూడా జాతీయ పర్యాటక కేంద్రంగా కూడా పోలవరం ప్రాజెక్ట్ని తీర్చిదిద్దాలనే దిశగా కూడా కూటమి ప్రభుత్వం పావులు కదుపుతున్న పరిస్థితి అవుతుంది. మొత్తంగా ఏదైతే ఇటు కొవ్వూరు నుంచి ఏలూరు, అదేవిధంగా జీలుమిల్లి సంబంధించి జాతీయ రహదారులు అనుసంధానం చేయడం, అదేవిధంగా ఇక్కడ జాతీయ పర్యాటక కేంద్రంగా కూడా ఒక రిసార్ట్స్ కావచ్చు, బోటింగ్, అదేవిధంగా పర్యాటకంగా కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే దిశగా ముందుకు వెళ్తుందని అయితే చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ శేఖర్తో సత్య, ప్రైమ్ న్యూస్, పోలవరం ప్రాజెక్ట్ నుంచి.